కాబట్టి బీసీ ప్రజలారా మరి ఏంది మల్లన్న, ఏం జరుగుతూ ఉంది, ఎట్లా చేద్దాము? మీరేం అధైర్యపడాల్సిన పని లేదు. తీన్మార్ మల్లన్న ఉన్నాడు తెలంగాణ రాష్ట్రంలో, బీసీ మేధావి వర్గం ఉంది, బీసీ జేఏసీ ఉంది, బీసీ ఇంటలెక్చువల్స్ ఉన్నారు, అందరం కూడా ఉన్నాం. వీళ్ళు ఈటితో కొడితే మనం పత్తర్తో ఎట్లా కొట్టానో నేర్పిస్తాం ప్రజలకి. మా కడుపుల మీద కాలు పెట్టి, బీసీల కడుపుల మీద కాలు పెట్టి, కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్ 6 నెలల్లో ఇస్తామని మోసం చేసి ఇవాళ మళ్ళీ మంత్రుల కమిటట 26 తారీఖు వరకల్లా ఈ మంత్రులు చెప్పానట. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, భట్టి గారు, పొన్నం గారు, సీతక్క గారు, శ్రీధర్ బాబు గారు వీళ్ళందరూ కూర్చొని బీసీల రిజర్వేషన్ మీద ఫైనల్ రిపోర్ట్ అన్నట్టుగా ఏం లేదు డెత్ సర్టిఫికేట్ తయారు చేయమని చెప్పిండు వాళ్ళకు. అంతే. ఈ మంత్రుల కమిటీకి బీసీ రిజర్వేషన్ డెత్ సర్టిఫికేట్ తయారు చేయండి నాయన అని చెప్పి అప్పచెప్పిండు నిన్న రేవంత్ రెడ్డి. ఇంత ద్రోహం, ఇంత నయవంచన ఎక్కడ ఉండదు.